Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. సో బేసికల్గా మేల్స్ సో మెనీ టైప్స్ ఉంటారనమాట. బట్ రైట్ నో మనతో పాటు ఆల్ఫా మేల్ ఉన్నారు. ఎస్, మీరు గమనించింది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. హీఈస్ నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ మన గవిరెడ్డి గారు అనమాట. ఎస్, శుభం సినిమా చూసిన తర్వాత ఈయన ఎప్పుడు కలిసినా సరే ఆల్ఫా గవిరెడ్డి గారు అని పిలుగాను ఫిక్స్ అయిపోయాను. అండ్ నౌ హీఈస్ కమింగ్ విత్ షో టైమ్ అనమాట. సో ఇందులో రైటర్ అండ్ ఒక క్యారెక్టర్ కూడా చేశారనమాట. సో దాని గురించి మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ గవిరెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఆల్ఫా బాగున్నాను. ఓకే, నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా రోజుల తర్వాత కలిసాం, వర్చువల్ గా చెప్పాను కానీ అండ్ ఇప్పుడు చెప్తున్నా కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ శుభం. అండ్ ఇప్పుడు షో టైమ్ తో రాబోతున్నారు కాబట్టి ఎలా ఉండబోతోంది షో టైం? మీకు ట్రైలర్ చూసినప్పుడు అంతా కొంచెం సీరియస్ గా ఉంది కదా, బట్ దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంది. అండ్ అంటే లైక్ షో టైమ్ అనేది నవీన్ చంద్ర గారు బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ జోనరాస్ చేసిన తర్వాత లెవెల్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ జోనరా ఇచ్చిన తర్వాత నౌ హీస్ కమింగ్ విత్ షో టైమ్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఎందుకంటే రెండు కొంచెం దగ్గరలో ఉన్నట్టున్నాయి. అంటే అంటే దీనిలో ఫుల్ ఫ్యామిలీ ఉంటుంది. లైక్ ఇందాక ఆయన అన్నారు ఇప్పటి వరకు నేను చేయలేదు ఒక వైఫ్ హస్బెండ్ గా, ఒక ఫాదర్ గానీ, బట్ దీంతో ఫిల్ అవుద్దండి. అండ్ మీరు చెప్పండి, రైటర్ గా ఎలాంటి లీకేజెస్ ఏమైనా ఇస్తారు? అంటే ఇందాక నేను టీజర్ చూస్తున్నప్పుడు మాకేమనిపించింది అంటే ఆ చనిపోయి పడిపోయి ఉన్నది గవిరెడ్డి గారు అని చెప్పి చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇస్ దట్ యూ? నో, మనం ఒకటే అడిగాం కదా, పార్టీ ఉందా అని. మంది ఇక్కడ కూడా ఉన్నంతసేపు కాసేపు అయినా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే డన్. అండ్ కమింగ్ టు శుభం గురించి వస్తే, సమంత గారిది ప్రొడక్షన్ లో ఫస్ట్ మూవీ. నాకు తెలిసి ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో ఏంటో ఎవరికీ తెలియదు, బట్ ప్రమోషన్స్ ఆర్ వెరీ యూనిక్. అందులో ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉంది? అంటే మొత్తం అంతా ప్రొడక్షన్ నుంచే ప్లాన్ చేశారు, బట్ అప్పటికప్పుడు మేము టీం అంతా ఎవరైతే ఉన్నారో వంశీ, హర్షిత్, చరణ్ వాళ్ళు ఇన్స్టెంట్ గా అనుకుని ప్లాన్ చేసినాయి. కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి యాక్చువల్లీ. అండ్ శుభంలో మీతో పాటు మీ వైఫ్ క్యారెక్టర్ చేశారు కదా, సో ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు షీ వాజ్ లైక్, అయ్యో పాపం గవిరెడ్డి గారికి నిజంగానే దెబ్బలు తగిలినాయి ఆ టేబుల్లో పడిపోయిన సీన్స్ గురించి అని చెప్పారు. సో దాని గురించి చెప్పండి, దట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. కష్టం అండి, కష్టపడ్డాం, శుభం జరిగింది. ఓకే, ఇన్ రియల్ లైఫ్ యు ఆర్ అన్ ఆల్ఫా మేల్ ఆర్ అన్ నార్మల్ మేల్? ఆల్ఫా మెయిల్ కొంచెం అప్పుడప్పుడు వస్తుంటది, బట్ సినిమా తర్వాత మొత్తం ఆపేసాను. ఓకే ఓకే. అండ్ సుమంత గారి గురించి చెప్పండి, బికాస్ డ్యూరింగ్ ద ప్రాసెస్లో కావచ్చు, ప్రమోషనల్ ప్రాసెస్లో ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ చాలా రోజుల తర్వాత ఆవిడ శుభం మూవీ కోసం అని మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ఒక 3 థింగ్స్ ఆవిడ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది. కూల్, కాన్ఫిడెన్స్, క్లారిటీ. ఓకే, వన్ కాంప్లిమెంట్ దట్ యు గెట్ ఫ్రమ్ సమంత గారు. అంటే మీరు సినిమా చెప్పారు కదా, చూడలేదు మీరు చెప్పారు. ఓకే, బట్ వన్ కాంప్లిమెంట్ మీకు బాగా నచ్చింది ఆవిడ దగ్గర నుంచి, ఒక కాంప్లిమెంట్. స్ట్రాంగ్. ఓకే, నైస్. అండ్ షో టైం విషయానికి వస్తే రైటర్ గా కూడా చేశారు కాబట్టి ఇందులో, సో ఇప్పుడు మనకి స్క్రీన్ ప్లే అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందులో మెలికలు ఏమైనా ఉన్నా ఏంటన్నా, ఎందుకంటే చూసి సినిమాలు ముదిరిపోయారు సార్ ఆడియన్స్, కాబట్టి ఎంతవరకు స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది ఇందులో, ఊహించిన విధంగా ఉంటుందా? బికాస్ నవడేస్ థ్రిల్లర్ చూసి వాళ్ళు ఏంటంటే కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, ఎంతవరకు ఉండొచ్చు? గ్యారంటీగా మీరు ఏదైతే అడిగారో కొత్తదనం అది ఇందులో ఉంటుంది. స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ గారు నేను అది కూర్చొని చాలా రోజుల నుంచి వర్క్ చేస్తూ వచ్చాం. నాకు తెలిసి బెస్ట్ స్క్రీన్ ప్లే వచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు అన్నట్టు అది జనాలు చెప్పాలి, మేమైతే చాలా కష్టపడ్డాం, చాలా బాగుంది. అండ్ మదన్ గారి గురించి చెప్పండి. ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో, తమిళ్లో మంచి ప్రాజెక్ట్స్ చేశారు అండ్ మంచి క్యారెక్టరైజేషన్స్ చేశారు. అండ్ నౌ ఈజ్ కమింగ్ ఇన్ తెలుగు. అండ్ నవీన్ చంద్ర గారు కొలాబరేషన్ అయ్యారంటేనే కొంచెం వేరే లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ మదన్ గారి గురించి చెప్పండి, అంటే లైక్ ఆయన డైరెక్షన్లో ఇది ఫస్ట్ తెలుగు మూవీ కాబట్టి ఎంతవరకు మన టీఎఫ్ఐ జనాలు యాక్సెప్ట్ చేస్తారు? 100%. అంటే ఫైనల్గా సక్సెస్ ఎక్కడన్నా మాట్లాడుద్ది. మదన్ గారి గురించి చెప్పాలంటే, మదన్ గారి మనిషి కూడా చాలా మంచి వ్యక్తి. సినిమాలో క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా మంచి క్యారెక్టర్లే. ఎవరు ఇటు చెడ్డోడు ఇటు దుర్మార్గుడు అన్నాడు, అందరూ మంచి వాళ్ళు. సిచ్యువేషనల్ పరంగా కొంచెం థ్రిల్లింగ్, కొంచెం ఎంటర్టైనింగ్ కనెక్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ గా క్వశ్చన్ అందరినీ అడగాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీ అంటే ఈ శుభంలో చేసే వాళ్ళ పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి, దాంట్లో మా ఆల్ఫా గవిరెడ్డి గారి పేరు కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ ఇఫ్ యూ గెట్ ఛాన్స్ టు గో బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఏంటి, వెళ్తారా? అసలు బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఇప్పటి వరకు అలాంటి ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు, వచ్చాక మాట్లాడదాం. ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ అనే షో మీద? మీ ఒపీనియన్ ఏంటి? అవకాశం వస్తే వెళ్తారా లేదా?
హౌస్ కదా మంచిది, ఎప్పుడు హౌస్ ఉంది కదా, హౌస్ ఎప్పుడు మంచిదే. నేను ఎవరిని పట్టుకొని ఏం క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంత తెలివిగా ఆయన ఆన్సర్ చెప్తున్నారు. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. ఇలాగే మనం ఎప్పుడు కలుస్తూ ఉండాలి. అండ్ డెఫినెట్లీ ఎప్పుడైనా అవకాశం వస్తే మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వాల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.